అమ్మాయిలు బాగాలేరు. అమ్మాయిలలో ఒక్క అమ్మాయి కూడా సిన్సియర్ గా లేదు, ఒక్క అమ్మాయి కూడా కరెక్ట్ గా లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు అమ్మాయిల హవా నడవడం వలన అబ్బాయిల లైఫ్ ఆగమైపోతున్నాయి. అబ్బాయిల లైఫ్ లే కాదు, ఒక్కొక్క అమ్మాయి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వేరే మగవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని తన పిల్లల్ని తన కడుపును పుట్టిన తన పిల్లల్ని సైతం చంపుకునే స్థాయికి పెరిగారు అమ్మాయిలు. మాట్లాడితే తల్లిదండ్రులను కూడా చంపే స్థాయికి పెరిగారు అమ్మాయిలు. వాళ్ళు వాళ్ళు చేసిందే ఆట, ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉంటే సరే తల్లిదండ్రులైనా బతుకుంటారు, భర్త పిల్లలైనా బతుకుంటారు. లేదనుకో వీళ్ళని ఎవరిని చంపడానికి కూడా వెనకాడినటువంటి స్థాయిలో ఉన్నారు ఇవాళ రేపు అమ్మాయిలు. మ్యామ్ ప్రతి దానికి ఒక కారణం ఉంటది, దీనికి ఏంటంటారు కారణం అమ్మాయిలు ఇలా మారిపోవడానికి? లగ్జరీ లైఫ్, డబ్బు, పేరు, పలుకుబడి, ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ వెనకమాల బాడీ గార్డ్ లో తిరిగేవాడే మొగుడు, మగాడు. అంతేగాని ఇక ఇది లిమిట్ లో పెట్టుకో, ఇది క్రాస్ చేయి, ఇలా ఉందాం అని మాట్లాడాడంటే వాళ్ళు కాళ్ళకి చెప్పు కూడా పనికిరాడు అబ్బాయి. వాడు ఎంత జీతగాడైనా కానీ, ఎంత కోటేశ్వరుడైనా కానీ, ఎంతటి పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అయినా కానీ వీళ్ళు కాళ్ళకి చెప్పుతో సమానం అయిపోయారు. అయితే ఇప్పుడు మంచి మనసు, ప్రేమ, మంచి నడవడిక ఇలాంటి పదాలన్నీ మర్చిపోయారంటారా? లేవు. మంచి మనసు లేదు, మంచి నడవడిక లేదు, ప్రేమ లేదు, ఒక అనురాగం లేదు, ఆప్యాయత లేదు. ఎంతసేపు డబ్బు 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 ఉంటే చాలు, ఆస్తులుంటే చాలు, అబ్బాయిలకి బైకులు ఉంటే చాలు, కార్లు ఉంటే చాలు, అమ్మాయి కింద కాలు పెట్టదు, అమ్మాయి ఇంటి ముందరకే అబ్బాయి వెళ్ళాలి, ఆ అమ్మాయి మేడ దిగి రావాలి. ఇలా ఉన్నారు అమ్మాయిలు. అమ్మాయిల పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. మా అమ్మాయిని సాఫ్ట్వేర్ కి ఇస్తాం, మా అమ్మాయికి ఆస్తులు కావాలి, మా అమ్మాయికి మా ఇంటి పక్కన మటనే కావాలి సంబంధం. వైజాగ్ లో తల్లిదండ్రులు అలా ఉన్నారు. వైజాగ్ లో ఎంత కమర్షియల్ ఉన్నారంటే అంత కమర్షియల్ ఉన్నారు అమ్మాయిల అమ్మా నాన్నలు. వైజాగ్ లోనే ఇస్తారంట, మళ్ళీ అమ్మాయికి ఇస్తారు. హైదరాబాద్ ఎవరు, గుంటూరు ఎవరు, విజయవాడ ఎవరు, బెంగళూరు ఎవరు, మెడ్రాస్ ఎవరు, బొంబాయి ఎవరు, మహారాష్ట్ర ఎవరు, ఇండియన్ కంట్రీలో ఉన్నటువంటి ఏ స్టేట్ లో కూడా అమ్మాయిని ఎవరు, కానీ కంట్రీ ఇస్తారు. దీన్ని బట్టి చూస్తే మ్యారేజ్ రేషియో తగ్గిపోద్ది అంటారా తర్వాత తరాల్లో? అసలు పెళ్లి కావు, పెళ్లిళ్ళకి వాల్యూ లేదు, మ్యారేజ్ లైఫ్ లకు ఒక విలువ లేదు. ఎంతసేపు అబ్బాయిని పిండుకున్నావా, వాడిని వదిలేసావా, ఎంజాయ్ చేసావా, ఈ ఎంజాయ్మెంటే జరిగిద్ది. కానీ అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్యలో పెళ్లిళ్ళు అనే మాట ఇప్పటికి 100% కూడా కావు. ఎందుకు కావు అంటే అమ్మాయిల పేరెంట్స్ డిమాండ్ అలా ఉంది, అమ్మాయిల డిమాండ్ అలా ఉంది. వీళ్ళు ఎప్పుడైతే పైనుంచి అంత కొండ మీద నుంచి కిందకి దిగి వస్తారో అప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లిళ్ళు జరుగుతాయి, అప్పుడు జీవితాలు నిలబడతాయి, అప్పుడు సంసారాలు నిలబడతాయి, అప్పుడు పిల్లలు పుడతారు, అప్పుడు కుటుంబాలు కలుస్తాయి. అంతవరకు కుటుంబాలు కలవేయకుండదు. ఈ అమ్మాయి జీవితం ఈ అమ్మాయిదే, ఆ అబ్బాయి జీవితం ఆ అబ్బాయిదే. ఇప్పుడు తల్లిదండ్రులు దారిలో పెట్టే అవకాశం లేదంటారా? అయిపోయింది, వాళ్ళ స్టేజ్ అయిపోయింది. వీళ్ళు ఏమన్నా దారిలో పెడతానికి గబుక్కుమని ఏ తల్లి ఏ తండ్రి ట్రై చేశారనుకో వీళ్ళు చచ్చిపోనన్నా చచ్చిపోతున్నారు, లేదంటే వాళ్ళని చంపనన్నా చంపుతున్నారు. ఎంతమంది తండ్రుల్ని ఎంతమంది ఆడపిల్లలు చంపలేదు, ఇది తప్పు అని చెప్పినందుకు. ఎంతమంది తల్లుల్ని ఎంతమంది ఆడపిల్లలు చంపలేదు, ఈ దారి వద్దు అని చెప్పినందుకు. ఆ తల్లి సరైన దారిలో పెరిగింది గనకనే కూతురిని సరైన దారిలో పెట్టుకుందాం అనుకుంది. ఈ తల్లిని చంపేసింది ఆ కూతురు, ఆ తండ్రిని చంపేసింది ఈ కూతురు. ఇలాంటి హత్యలు చాలా జరిగినాయి. అంటే ఈ అమ్మాయికి ఇష్టమైనట్లు ఉంటేనే